గుడ్ షాట్ పడేనా కావాల్సింది మనము అల్ట్రా హెచ్డీలో బాగానే ఉంటాయి దగ్గరలో ఉండవు 13 అంట అసలు వెళ్ళరా వాళ్ళిద్దరు ఎవరో రన్అట్ అవుతారు ఇలా పైసలు వచ్చేసాయి ఎన్ని ఇన్నింగ్స్ Shot yeah. Batting boy. Nice batting. Shot. Good shot. क्या टाइमिंग है भैया लवली शॉट बोलते हैं ना बस शॉट చాలా బాగా पंच टाटा पंच इतना दमदार की गेंदबाज चौक हो गए जाओ रिकॉर्ड नहीं कर रहा ఎంత కూడా నైట్ అక్క ఒకటే ఉంటుంది మొత్తం 100 మాత్రమే అంతేనా ప్రాపర్ లైఫ్ ఆల్ బేస్ చేసుకుని యూనిక్ అంటున్నాం ఎస్ఎస్సి రెండు కూడా ఇక బ్యాటింగ్ ఆటైనా తోటి ఇదెవరిది క్యాప్ ఎక్కడ పడదే ఉంటాడు అవుట్ అయిపోయాను ఫస్ట్ స్టేషన్లో మాకు స్టాటిస్టిక్స్ ఉంటాయమ్మ ఈవినింగ్ ఆడే మ్యాచ్లు స్లో అవ్వకూడదని చెప్పి మ్యాచ్ డ్రాప్ అయ్యాయి ఏంది దొరలేకపోయారు అట్లా కెమెరా కట్టుకుని ఉంటున్నా వెళ్ళి కెమెరా చేస్తున్నారు బట్ ఇది మాత్రం భలే ఉంది చిన్న పేరు 080 ఏ స్టేట్ కోడ్ కర్ణాటక ఉండొచ్చు మ్యాక్సిమం 080 వచ్చింది ఎలా ఉంది తెలుసా 3-0-2 స్కోర్ బోర్డు ఇంకోటి అయిపోద్ది అలాగే అంత దూరం కొడితే ఫీల్డర్ సిట్కి పోయింది వాళ్ళు అయ్యో నేను ఇటు పోతుంది చూసిన వాళ్ళు అయిపోయింది లేదులే బతికించింది ఇప్పుడే చెప్పినా ఇద్దరు ఎవరో చూసుకోవాళ్ళ ఎక్కడ అడిగాడు క్యాప్ ఏది అన్నాడు మరి కావాలని వస్తాను అడగలేదు
ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేయలేదు, చాలా ఓపెన్ చేశాను. మిగిలిన అయితే ఏమైతే తెలుసు అది ఆడబడేది మిగిలి కాల అదే చెప్పుకోవాలి. ఆయన ఎట్లా కాదు, ఆయన ఊరికే స్పీడ్ ఉంది, ఆయన బ్యాట్కి ఇన్సైడ్ అయితే తగ్గుతుంది. Shot పడినా బ్యాటింగ్ బాయ్, నైస్ బ్యాటింగ్, నైస్ బ్యాటింగ్. నైస్ వన్. నా బాట చేయించలేదు, హ్యాండిల్ ఇంకా చేయించలేదు అన్న. 2 సార్లు వెళ్ళాను, ఇంకా కుదరలేదు. ఇంకా ఇప్పుడు ఇవాళ పని చెప్పాడు, ప్యాటేజ్లో కుదర చేస్తున్నాను. పీడియా డీబీ అక్కడికి వెళ్ళా ఇచ్చేయాలి. చేపించినాక ఇలా తీసుకోరా, నీదే అది. గుడ్ రన్నింగ్ బాయ్స్. క్యాప్ కావాలా? క్యాప్ కావాలా? పెట్రోల్ బొక్క, కార్ తీసా 2000 పెట్రోల్ బొక్క. మంచి బిల్డింగ్ చేసావు. అలా టీంలో హైయెస్ట్ స్కోర్ మనోడే. అన్నిటికంటే దారుణం ఏంటంటే క్యాలరీస్ బొక్క. 20 ఓవర్లు ఎక్కడ చేసావు? 10 ఓవర్లు చేసేవారు. వదిలేసావు. వదలడం కూడా గేమ్లో పార్టీ. అది 10 ఓవర్లు మా కోసం చేసావు, 10 ఓవర్లు వాళ్ళ కోసం చేసావు. తెలియదు. ఇప్పుడు 120 రన్స్ ఉంది కాబట్టి ఆడుతున్నాం. Excuse me. చెప్తలే లొకేషన్ పెడతాం వచ్చే, లేదంటే మ్యాచ్ చేసి పెడతాం కట్టే. 2 మిస్ అవుతుంది. నైస్ షాట్, నైస్ షాట్. ఫస్ట్ స్కోర్ ఆర్డర్ అయితే మాత్రం పిన్ కోడ్ అన్నీ 040 నుంచి స్టార్ట్ అయింది. ఏమో వాళ్ళు కింద నుంచి అదే పిన్ కోడ్ రిపీట్ అయితే 040. కానీ గోల్డ్గా అవుట్ అయితే ఒక రన్ కొడితే డిజిట్ చేంజ్ అవుతుంది కాబట్టి పిన్ కోడ్ తీసుకెళ్ళి ఏం కాదు. రన్నింగ్ బాయ్స్, బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్.
నైస్ నైస్ నైస్. నావే నావే. ఏం లేదు, అది పాసెస్ ఇస్తున్నా మొత్తం ఒకటేసారి తీయట్లేదు. ఎట్లా తీయాలి కదా, ఇలా తీసాను ఎట్లా తీస్తారని. మెమోరీలో బీపీలు అన్నీ అయిపోతుంటాయి. గేమ్లో సగం మీరే ఉంటారు. నేనే రిటైర్మెంట్ తీసుకుంటా ఆగనా. బైక్ ఇలా పడేస్తా. అంటే ఫ్రెండ్ వాళ్ళు ఇది నేను పక్కనే ఉంది. పెట్టేసి రిటర్న్ క్రాంతి వస్తుంది కదా, క్రాంతి కూడా లేకపోతే రాపిడో పొద్దున్న లేచి రాపిడో అయితే ఓకే. నేను ఐడికి వెళ్ళి రావాలి. అయితే హ్యాపీగా వచ్చేస్తా. బుద్ధి రాత్రిపూట ఎందుకు టెన్షన్. కొడుతూ మామూలుగా బోల్ట్ అంటాడు, రాత్రి కూడా పోతే నేను మీ అందరి కోసం సూపర్ ఐటమ్ ప్రిపేర్ చేసి పెట్టాను. నేను సెలెక్ట్ కాదు, అదొకటి మిస్ అయినా మరి. సూపర్ ఐటమ్ అంటే ఇంకా అదే అనుకున్నాను. అందుకే క్లారిటీ ఇచ్చారు. అందుకే క్లారిటీ ఇచ్చారు. ముందే క్లారిటీ అది. ఏం చేస్తాడు, టమాటాలు అమ్ముకునే దాన్ని తీర కట్టి రక్షణ దొరకాలి. వాడు మేనేజ్మెంట్ తోలే సబ్సిడీ మూవీలు అని యూఎస్ నుంచి వచ్చి ఒక అమ్మాయి బుక్ చేసుకుంటారు కదా. పట్టాడు जाओ गुड कैच बॉय आराम से खेलो. हाँ तेज करके आओ. चित्रों ना आउट करना है रोटी है जपना बाहर पे बाहर बोल को ఆల్రెడీ 3 సున్నాలు ఉన్నాయి. इसका जातर बाकी అలా గెలాలన్నా మంచి మోటివేషన్ గాని వడవడు ఇట్లా ముందు సున్నాలు ఉన్నాయి. ఏమో కొత్తగా అదిలో ఓపెన్ చేస్తున్నాడు బాబు అన్న. అందరికీ తగలక అవుట్ అవుతారు బాబా. అది కూడా అర్థం చేసుకోవాలి. ఈ షాట్ వేరేలే వాడనేప్పుడు ఈ బ్యాట్ గెల ఎలా వేసావు వేసే బాల్ బ్యాట్ బాల్ సౌండ్ కూడా పడేది. ఎలా బ్యాట్ సౌండ్ కూడా వస్తుంది. చేయించరా కింద బాటమ్ క్లియర్ గా తెలుసు. నాకు కూడా ఇచ్చేయండి. మిడిల్ అయితే ఈడ పడుతుండే మంచిగా. బ్యాట్ అయిపోయింది పని, కొత్త బ్యాట్ కొనాలి. తగిలినాయిగా అది సరిపోవు. ఆ బాల్ ఇక్కడ వచ్చి పడాల్సింది. నేను వీళ్ళకి అక్కడ చేతులు కాపేసి కూర్చోవాలి. Lovely shot, lovely shot. Great shot, Karan bhaiya, great shot, good shot. ఏమైంది కూర్చుంటా? అది ఆడాల్సింది. కూర్చుంటా అన్న. చేయడం ఇంకోటి పర్వాలేదు. అవునా? పడిపోతే వెనక్కి జారపడదు. బౌలింగ్ బాగుంది. అవునా? వెరీ గుడ్. అప్పుడే మాట్లాడు మళ్ళా. అన్న ఇది కూడా అయిపోయింది కదా బౌలింగ్. దాన్ని బాగా చేయాలి. ఇంకేం చేపిస్తావన్నా దాన్ని? రేపు మార్కి చేపించి దాన్ని డబ్బులు ఇవ్వాలి. అట్లా ఓపిది బయట పోయి బాగా ఈసారి ఉన్నదంతా ఈ అన్ని కొడుతుంది కదా. స్క్రాప్ అంతా చూపిస్తుంది. ఆ రోజు 65 దగ్గర 45 బ్యాటింగ్ కావాలా? ఒక 6 పడింది. తర్వాత అన్నీ ఇంకా అయిపోయారు. ఓ లైవ్ నడుస్తుంది అది. అది
వస్తా అని చెప్పాడంట. ఏదో ఫంక్షన్ బోల్ట్ అని చెప్పాడు నాకు. నెక్స్ట్ లేదని చెప్పేసి స్లో చేస్తా ఉన్నారు భయ్య. చెప్తుంటే లేదు, ఎవరు లేరు అలా మనకి ఇయర్ నెక్స్ట్ చెప్పినా నేను. చెప్పురా ఎట్లా సరే సాధ్యదండి. ఇంకో 10,000 15,000 స్కోర్ ఎంత? ఇంకో 15,000 అంత సాధ్యత అంట. అదే కోర్చాలంట. ఎప్పుడు ఫోన్ చేసావా? ఓకే ఓకే సాధ్యత. 5.5 అడుగుతుంటారు రమేష్ గారు. మరి ఇంకోటి కాలేదు నేను చెప్పాను మొన్న. వాళ్ళ అందరిలో బుర్ర వెళ్ళిపోతున్నావు. నెట్లు ఎడిగట్టు తెలుసా? స్టేట్ మ్యారేజ్ ఇచ్చారు అనమాట. అదైతే బంధు మధ్యకి నేను గోడ పక్కన దీంట్లో మధ్య గ్యాప్ ఉంటుంది. గ్యాప్లో ఇవ్వమని చెప్పాను. లోపల ఉండిపోతుంది. చూడడానికి కూడా బాగుంది. సాయిరామ్ సార్ తొందరగా నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ చెప్పు. నేను ఆల్రెడీ చెప్పా. వాళ్ళ బొర్రలో వెళ్ళిపోతున్నా రోలింగ్ అని చెప్పింది. కడిగెట్టింది చెప్పింది. డబ్బులు కానీ మీకు ఇదే షార్టేజ్ అయితే ఒక రూపాయి ఇవ్వడం ముందు చెప్తాను. దానిలో ఉంచుకొని చేసుకుంటే లేదా ఎవడేడు ఎవడు ముందుకు కూడా వాడని చెప్తాను. దానికి అంత డెమ్మకి 50,000 60,000 పెట్టింటారు. అదే కదా చెప్తుండ్రు. అది చుట్టు కట్టిన తర్వాత అందులో లోపల రాలేదు. మళ్ళీ వచ్చి కకరాబగ్గు మళ్ళీ లోడ్ తెచ్చారు. ఆ లోడ్కి వాడంతా దిగాడు. వెళ్ళిపోయినాడా? ఆల్రెడీ రాలేదు. అదే లేదు. వాళ్ళ డైలీ కూలి కడుతుంది కదా. వాళ్ళ 100,000 ఎలా చెప్పుదల లేకపోతే స్లాబ్ వేయకున్నాడు. ప్లాస్టిక్ చేస్తాడు. స్లాబ్ వేయకున్నాడు. గోడకి ప్లాస్టిక్ చేస్తాడు. స్లాబ్ వేసుకుంటే మళ్ళీ ఇలా కారిపోదా? ఇప్పుడు ఇంకా వేరే ఉండే లేదు అసలు. అంతే అంతే. మా కెప్టెన్ కూడా అలాంటి వదలకపోతే నాకు చేశారు ఏమంటుంది లాస్ట్ కూడా బ్యాట్ పనిలేదు. అది ఒక షాట్ బాగా ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ కొట్టిన మాత్రం బాగా నెక్స్ట్ చాలా సబ్జెక్ట్ ఇంకా చెప్పాలి. సరిపోయిన తర్వాత ఇస్తాడు. ఓకే నేను చేస్తాను. హలో రన్నింగ్ పరే గుడ్ రన్నింగ్. ఓకే ఈ గోల్ నండి కూడా ఎక్కడ
గుడ్ బ్యాటింగ్ బాయ్స్. పట్టాయి వికెట్ పడాల్సింది నో బాల్ అయిపోయాడు. కన్ఫ్యూజ్ చేస్తారు పాపం. రన్నింగ్ రన్నింగ్ నీ బ్యాట్ లేదు. నీ బ్యాట్ చేయించిపో త్వరగా. అని బ్యాట్ నీ బ్యాట్ చేయించి త్వరగా. సీఎట్ పట్టుకెళ్ళా. ఏంది నువ్వు? ఇంకో బ్యాట్ ఉందా? యో సీఎట్ పట్టుకెళ్ళా. సీటా ఎడుంది? ఉడికెట్ మళ్ళీ సీటీ అంటారు. పిల్లలతో కూడా కొట్టడానికి ఇన్స్ట్రుమెంట్ కొద్దిగా ఉండాలా. మన దగ్గరికి వచ్చి రావాలంటే కొడదాం. రిమైండ్ చేస్తున్నా రెగ్యులర్ ప్లేయర్ షాట్ అన్నా. బ్యాటింగ్ బ్యూటిఫుల్ షాట్. 4 బ్యాటింగ్ ఫనీ. గ్రేట్ షాట్. సీఎట్ పనిచేస్తుంది. ఇలా అయితే మంచి పడేస్తుంది. ఏ పనిలో ఉన్నా మాత్రం బ్యాట్ గురించి చెప్పగానే రియాక్ట్ అవుతావు కదా. లోపల కొట్టకు ఫరీద్ భాయ్. అందరు మత్మారు. రవీనా తొందరగా వచ్చా బయటికి. అరే వద్దు రన్స్ వచ్చినాయి. మోస్ట్లీ నువ్వు నేను నాని మన ముగ్గురికి నెక్స్ట్ అనేది చాలా మ్యాండేటరీ. ఫరీద్ నేను నీకెందుకే నీ అలాగే నీ ఆటగా ఆడుతున్నావు. నీ స్పీడ్ తగ్గించు. నీ బ్యాటర్ వెనక రుద్దినప్పుడే నీ స్పీడ్ పోయింది. లేకపోతే టాప్లో ఉండేటోడివి 4th వచ్చిన రేపు వెళ్తే వినాయకుడు వచ్చేలా ఉంటాడు పైకి. షాట్ భయ్యా. లవ్లీ షాట్. గ్రేట్ షాట్. బౌలింగ్ లో 3 ఉండి బ్యాటింగ్ లో 4 ఉండి ఫీల్డింగ్ లో తమాషాలా. ముందుకు వద్దాంలే మళ్ళీ అంటున్నాడు. సిగ్గులే చూసాడు ఫస్ట్ 10 ఓవర్లు మనకి చేసే ఫీల్డింగ్ తర్వాత అలాగే చేసాడు. స్ట్రైక్ రేట్ బాగుండేది ఫస్ట్. నాకేం చెప్పొద్దని నేనేం చెప్పట్లేదు అన్న. పోయినాడయ్యా. ఏం కాదు. బ్యూటిఫుల్ ప్లేస్మెంట్. లవ్లీ షాట్. బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్. बहुत बढ़िया. బాల్ తీసుకో. ఇంకా మామ రాలేదు భయ్యా. ఉన్నారు ఇంకా. వద్దనా మనం వాళ్ళ బ్యాటింగ్ ఆడితే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి భారీ కూర్చున్నా. అరే 4 అది. సూపర్. నైస్ బాయ్స్. ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది.
ఆల్రెడీ 18 రన్స్. 4 4లా మొత్తం ఆయనకే. ఈరోజు కూడా ధరంకేనా వికెట్ పడిందా? ధరంగా ఒకటన్నా పడింది పడింది పడ్డాయి 2 పడ్డాయి. కృష్ణ క్యాచ్ పెట్టాడా? కృష్ణ 18 రన్లు ఒక ఓవర్లో పడి 70 వచ్చినాయి. 70 వచ్చినాయి. ధరంకి ఒకటే వికెట్ పడ్డదన్నా. 2 overs 4 runs 2 economy. నా ఎంత ఉండే 7 economy ఉండాలి. 11 ఇచ్చారు. ఇగో వోల్టన్ నేను గుర్తుపెట్టుకుంటా. వికెట్ అదే వికెట్ పోయింది మీద, అది బాధ. కావాలనే మధ్యలో మళ్ళీ సైడ్ వెళ్ళిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఒకసారి కానీ బౌలింగ్ వేయను. ఫస్ట్ ఓవర్లో డైవర్ట్ బౌలింగ్ లో ఇలా పోయే కాళ్ళ ముందు నుంచే పోయింది. అరే ఇదేంటి స్పెట్స్ పెట్టుకోలే అప్పుడు. అది 8th 9th ఓవర్ 9th ఓవర్ ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. వికెట్ తీసి బ్రేక్ చేస్తారు. మంచి స్టార్ట్ ఇచ్చాను 0-4-0. మా కెప్టెన్ స్ట్రాటజీ పని చేయలేదు. ఒక ఓవర్ అయితే 2 వికెట్లు తీసిండు సార్. బోర్డు నీకు ఇదే వచ్చి ఉంటుంది. బోర్డు ఫస్ట్ కన్నా ఫస్ట్ అయితే వికెట్ క్యాచ్లో వెళ్ళేస్తారు. ఒక రన్అట్ నైస్. శాంతి కొంచెం సారీ అది చూస్తున్నావా? ఓకే ఎవరు లేరుగా పిల్లడు. ఇంకోటి ఇంకోటి కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈక్వల్ స్కోర్ ఆడుకుంటున్నారు. ఇద్దరు 50 పెట్టుకుంటారు. మనం ఏం చేస్తాం? నెక్స్ట్ నాయుడే వైడ్ ఆయన కెప్టెన్ మీ కెప్టెన్ ఈయన బౌలింగ్ ఇప్పుడు కింద ద్వారా చేశాను. పిల్లలు ఫోన్ చేస్తున్నారు. వచ్చింది వైడ్ 11 మెంబర్స్ పర్ఫెక్ట్గా లేరు. 5-6 ఉన్నాం. అవైలబుల్ ఉన్నాడు అంటే కొంతమంది ఇంజూర్డ్ ఉన్నారు. కదా అదే చెప్తున్నా. ఇది ఎండు కొంతమంది యూకే వెళ్ళిపోవడం. అదే అంటే నువ్వు ఆడ భలే కొడతాడు. ఇంకోటి ఇంకోటి చేయొచ్చు. అదే ఒకసారి నేను ఆడితో మాట్లాడి ఫీల్డింగ్ ఫస్ట్ కింద వచ్చేసినారు నన్ను తొక్కేసారు. నాకైతే ఫస్ట్ క్యాచ్ తోటే కదా అది మాత్రం భలే పెట్టాడు. చేస్తానంటే సరిపోతుంది. అంటే వాడేమన్నా కన్నెక్షన్ ఎలా చేస్తానంటే ఒకటి రాలేదు కదా. అదే ఒకటి రాలే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ ఆడతారా? సరే సరే స్కోరింగ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ 170 160 ప్లస్ ఉంటుంది. 160 యావరేజ్ బాగుంది. బాగుంది, గ్రౌండ్ బాగుంది. అంతా అందరికీ సూటబుల్ అవుతుంది. మళ్ళీ తీసుకుందాం అంటున్నాను. మళ్ళీ
84 9 overs. ప్రదీప్ ఈ గ్రౌండ్ లోనే ఆడుకుందాం, మా ఇంటికి దగ్గర ఉంది. మా వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. 44 runs, 6 balls. అదే ఒకసారి ఆడుతుంది మాట్లాడి. లాస్ట్ ఓవర్ అయినది. సరే సరే 84 అన్న. లాస్ట్ ఓవర్ అయినది. 44. అయినది 2 అయ్యాయి. ఎవరు 0-0 తెలీదా? ఇందాక నుంచి 3 సార్లు చెప్పాడు. రాయదు సార్. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. 10 runs కొట్టు, లేకపోతే మంచి పిన్ కోడ్ వచ్చేది. హైదరాబాద్ పిన్ కోడ్ 0400 ఉండేది. నువ్వు 4 కొట్టినప్పుడు ఇద్దరు ఇంకా 26-26 అంటే ఇద్దరు లేదు, కాదు దొరా 30 నిమిషాలు ఉన్నా 8 బాల్ అందా పైకి ఆడుతారు. అదే స్ట్రాటజీ మాది. Number ground is 148, 140, 110, 300. లాస్ట్ 3 మ్యాచ్ ఆడలేదు. Pradeep Kumar is a wicket taking ball of Champions Sport Club CSS. బౌలింగ్ He used to ఇచ్చాడు. కమాన్ లెగ్ వికెట్ చూడు. టిఫిన్ ఏమైనా ఉన్నాయా తిన్నీకి? కాదు నైట్కి ఏదో సెట్ చేసేవాట, ఏదో సెట్ చేసేవాడు 5 పోయి ఇప్పుడే చెప్పాడు. చీరాడుతుందనా? అన్నాడు. 12,000 కాదు చిట్టీలేస్తారా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ నువ్వు కూడా ఉందా? మరి లిస్ట్లో తీసారా, అవుతానని అన్ని ఏం చేయడు. లిస్ట్లో తీసారా? తెగించా నా పేరు 2 సార్లు రాయండి చిట్టీలో. ఒకటి మిస్ చేయడం అవుతుంది. చెప్పనీకే దొరా అనుకుంటుందా? ఉందిరా. అన్న ఇందాక తినమంది ఏమన్నావు? అప్పుడు మరి బ్యాటింగ్ తిండో అరే అప్పుడు పొట్ట టైట్ అయిపోతే మరి ఇబ్బంది అవుతుంది. 15 ఓవర్లు కొట్టామంటావా? ఆ బొట్ట తింటూ 6 కొట్టేవాడు కదా. అయిపోయింది, ఇంకో 4 ఓవర్లు వాళ్ళు కొట్టేస్తారు. సాయిరం బయలుగా వేస్తుంది ఈయన కూడా. గుర్తుపడలే. స్మెల్ వస్తున్నాయి బావా. ఏ స్మెల్? చట్నీ వస్తుందా? బోండాలు వస్తున్నాయి. స్మెల్ వస్తుంది బాగున్నా కూడా. చూడు ఇక్కడ తీసినా కదా. అదంతే పుల్లబెట్టి చేస్తారు. బోండాలు ఇదేంటి చేస్తారు తెలీదా? పిండి నైట్ పెడతారు, పెడతారు. బాగా ఉన్నాయి చూడు. చూసాం తిన్నాం, ఇది ఆల్రెడీ తిన్నాం. ఫుల్గా ఉంది. బాబా నైట్ పుల్ల పెడతారు బాబా, ఇప్పుడు పాడవడం కాదు. అయ్యో తిను, ఏం కాదు. నేను తిన్నాను. నేను తిన్నాం మా ఇద్దరం. పాడు చేసిన ఇలాగే వైడా వైడా కృష్ణ అసలు తగ్గడు. అన్ని బోండాలు తెచ్చాడు, అందుకే ఎవరు తినలేదు. చూసినావా? గొడవలు తినేసారు అందరూ. ఇడ్లీ అలా బాలే నా పొద్దున. బాగా అంతే బాగా, నువ్వు మరి అంత క్లోజ్ ఏం మాకు. నైట్ బోండా ఎట్లా చేస్తా చెప్పు. పోతలే తింటున్నా కదా నీకు. బోండా ఎట్లా చేస్తా చెప్పు. ముందు రోజు పెరుగు కదా ఎడుతుంది మైదా పిండి పతాన్నాయి. కలిపేస్తుంది పెడతారు. అదే మనం కలిసి సిగరెట్ తాగలేకపోయింది. బ్యాటింగ్ వెళ్తా వాటర్ వరకు వాటర్ వరకు అంతే కదా. అయింది 10 ఓవర్. ఇది రెడీ పెట్టుకో. ప్రాంతానికి సిగరెట్ కావాలంటే సిగరెట్ కావాలా? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. తినన్నా అంతే. సిగరెట్ కావాలి. క్రాంతి కోసం క్రాంతి అంటే మనకు అలవాటు చేసుకుంటే నీది యూనికాన్లో పర్మనెంట్ అయితే అలవాటు అయితే ఆల్రెడీ ఉంది. అలవాటు ఉంది. తీసుకో తీసుకో పువ్వు. స్లోగా హిట్టింగ్ అవసరమే లేదు. ఐ థింక్ 2 balls ఉన్నాయి అనుకుంటున్నా. 2 or 3 ఉన్నాయి. మందు కూడా అలాగే అయింది. 10 overs వికెట్ పడింది. 3 balls అయినా. సేమ్ 3 balls
ధర్మేంద్ర వారు వెజ్ స్టఫ్ ఏం కావాలన్నా తీసుకోండి కొద్దిగా. వెజ్జా వెజ్ అంటే అదే మాకు నాన్ వెజ్ పెట్టరా? కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఫ్రైడ్ ఏం చేస్తున్నారు? యో ఇంకో 15 రన్స్ కొడితే అదే కూల్ డ్రింక్స్ ఏం చేస్తున్నారని అడిగా. బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్ పడినా బాల్ వేసింది ఒక బాల్ అంటే పిచ్చి వాళ్ళకి బౌలింగ్ ఇస్తున్నాం నువ్వు అనవసరంగా ఆడతారు బాల్ తిరుగుతుంది కదా ఎందుకు షార్ట్ తిరిగింది బాల్ అది ఎడ్జ్ తగిలింది స్ట్రైట్ వెళ్తే బాల్ స్ట్రైట్ వచ్చేది నేను 35 కొట్టాను అదే ఎక్కడ కొట్టాను నిదానంగా చూసుకోరా స్ట్రైక్ రేట్ నీకు అసలు నమ్మసక్యంగా స్ట్రైక్ రేట్ ఇదెవరు కృష్ణ అంకల్ ఎవరు అది ఇక్కడ కూర్చున్నా అది ఎలా నిల్చోడు అదే కదా కృష్ణ భయపడతాడు ఎవరు అలా భయపడ్డా కదా కృష్ణ జరిగితే అలా కాదు ఇలా ఇలా చేయి పెట్టాడు తగిలింది అనుకో ఏంటిది అన్నా అర్థం కాలే నో ప్రాబ్లం అన్న మనం అవగొడతారు కలిసి డౌటే లేదు దానిలో పడే స్లో వస్తుంది బాల్ మనం మ్యాచ్ విన్న వాళ్ళు అంతేగాని బ్యాటింగ్ రావడం కాదు ఇగో నీకు వీడియో చూసిన కొట్ట చూసుకో ఈరోజు ఆడలేదు ఆడినప్పుడు ఎవరు లేదు ఆడిన షార్ట్స్ తీసినా అందుకే ప్లేస్ సౌండ్ పెట్టుకొని చూసుకో నీది బోల్ట్ ఇద్దరిది కొన్ని ఉన్నాయి ఒక 2 minutes వీడియో చూసిన షాట్ మాత్రం క్లాసిక్ షాట్ అబ్బా కాన్ఫోల్ సౌండ్ పెట్టుకో మొన్న కూడా అంతే ఫస్ట్ బాల్ బాగా ఆడినా షాట్ ఉండకుండా గ్రీజ్ ఫస్ట్ బాల్ 4 పడితే మస్తు ఉంటుంది అన్న కాన్ఫిడెన్సే వేరే వస్తుంది తెలుసా అదే ఆఫ్ సైడ్ కొట్టిన మాత్రం ఇగో నిన్న స్లాబ్ ఒకటి పెట్టింది పంచ పడ్డది రికార్డ్ ఇస్తానని సాలిడ్ పడ్డది షార్ట్ మస్తు పడ్డది బాల్ స్లో అవుతుంది ఇంకా స్టిల్ అలానే ఉంది సావదింకి నీ అమ్మ రాత్రలేదు పగలేదు స్వింగ్ కూడా బాగా అవుతుంది బాల్ సూపర్ అయితే బాగుంటుంది బౌలింగ్ ఏ ఇంకెంత నువ్వు 30 కావాలన్నా కొట్టేసి ఈజీ కొట్టేసి బౌలింగ్ కూడా బాగా 30 40 అంతే బౌలింగ్ బాగుంది వినయ్ బౌలింగ్ అదే మెల్లగా ఇలాగే బాగుంది bowling. 10 ఓవర్లే నా 10 ఓవర్లు 30 అంటే మెల్లగా ఆడుకుని అవుతుంది ఓవర్కి 3 రన్లు కావాలంతే రన్ను దింపేస్తలే తొందరగా రమ్మంట ఏ వద్దు ఆడిని ఆడేటోడు ఎందుకు వస్తాడు మంచిగా ఉన్నది. ఆడేటోళ్ళు నాగం చేస్తావు నువ్వు అంటే ఎలా ఓడిపోవాలో ట్రై చేస్తున్నావా ఆడేవాళ్ళు నాన్నే అయిపోయింది కొడితే కొడతారు లేకపోతే కాసేపు ఆడుకుంటారు దుస్తానే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసింటే దుస్తానే కొద్దిగా ఆడతాడని expect చేసిన. ముందుగా నేను మొన్న కూడా నిన్ననే చెప్పిన నేను ఒకటి చెప్పనా వాడిని ఆడిపోయాను మాక్సిమం 1 2 3 ప్లేయర్స్ని ఎక్కువ మార్చకూడదు కొత్త వాళ్ళని అసలు దింపకూడదు ఆ ప్లేస్లో వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది సడన్ గా దిగితే బాల్ నేను ముయ్ ఎన్ని బాల్ 0-4-0 కాదురా ఓపెనింగ్ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ లాస్ట్ అన్ని దింపినాం మళ్ళీ ఏందో కొత్తగా కాన్ఫిడెన్స్ లేదు ఈ మధ్య పోయి గుడ్ కీపింగ్ అండి గుడ్ కీపింగ్ సార్ గుడ్ కీపింగ్ సార్ ఏం చెప్పాను ఆయన వయసు వచ్చి వాటర్ ఇన్నా వాటర్ ఇన్నా ఆయన చెప్పండి సార్ మా ఆయన కొద్దిగా సార్ బాల్ ఎంకరేజ్ చేస్తాడు నువ్వు ఒక బాల్ ఎంకరేజ్ చేసినావా సార్ ఈ వేసి అరే అడిగితే తెచ్చేవాళ్ళం కదా బాక్స్ మరి నాకు అలవాటు అయితే అంతేగాని చేయనంటావు మారవు నువ్వు ఫస్ట్ డౌన్ అయినా మారో ఓపెనింగ్ అయినా ఆ వయసులో 10:30 ఆ వయసులో కూడా మనం ఇలాగే క్రికెట్ ఆడుతూ ఉండాలని కోరిక నేను అదే అనుకుంటున్నా ఆడే అనుకుంటాను ఆడలేదు నేను బ్యాటింగ్ ఆడలేదు ఈయన బ్యాటింగ్కి రాలేదు లేదంటే మన పిల్లలు వస్తారు నేను ఆ పాప కూడా క్రికెట్ నేర్పిస్తా అంతే అందరూ వస్తారు వాళ్ళు ఆడటం ఇక్కడ హైదరాబాద్ ఆడుతుంటారు తెలుసా మన అండర్ 19 మొన్న పోయిన ఒక అమ్మాయి ఆడినా అదే అప్పుడు మేము 5-6 సార్లు చూసినాం అమ్మాయిల్ని మన అప్పుడు బృందాలు ఆడుతున్నప్పుడు ఆపోజిట్ గ్రౌండ్ లో ఒక అమ్మాయి అట్లా కాకుండా ఒక మొన్న అమ్మాయి మన ఇండియన్స్ పోయింది బాలింగ్ చాలా డేంజర్ బాల్
వాడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు వాటికి, బాగా ఆడుతున్నాడు. బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఒకప్పుడు ఇట్లా ఆడకపోతుండే కానీ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. మరి ఎక్కువ అనాలిసిస్ చేస్తాడు ఒకసారి మా వాడు, చెప్పాలి. ఓవర్ అనాలిసిస్ అయితే ధర్మ అన్ని మ్యాచ్లు బాగా అవును. నేను ఆల్మోస్ట్ 3-4 మ్యాచ్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. కుక్కలు చింపినట్టు చెప్తాడు బావ. ఆరామ్సే ధరమయ్య, ఆరామ్సే ఫినిష్ చేయవు కదా లాస్ట్ దగ్గర నాకు లేదు ఇడ్లీ వడ. ఇడ్లీలు తిన్నారు వీళ్ళు, బాగాలేదు కాదు అందుకే ఇడ్లీ తీసుకురాలే. సగం సగం టిఫిన్ తింటాడు. ఫరీద్ భాయ్ ఒక బాల్ ఆడాడులే, కొడతాడులే, నువ్వు కంగారు పడి అవుట్ చేయబాకు. 4 బాల్ ఆడవాళ్ళు లేకపోతే వచ్చేస్తాడు ఆయన. అసలే రికార్డులు డగ్ల రికార్డులు ఉన్నాయి ఆయనకి. లేదు తగిలినట్టుంది, బయట ఇచ్చాడా రైట్ సూపర్. ఎవరికో తగిలిన వైడ్లో వేసేస్తారులే. మేరా జాన్ రవి భాయ్ బౌలింగ్ బాగుంది. ఆడ ఆ మూలక క్రాంతితో పడి కూర్చున్నాడు అక్కడ. వాటర్ వస్తుంది నాకు. బౌలింగ్ బాగుంది, బాగా వేస్తున్నారు, మంచిగా లేనంటే వేస్తున్నారు. ఇంకా అది 160 ఉంటే కొంచెం టఫ్ అయ్యేది కదా, అంతేనా? 160, 170 ఉంటే టఫ్ అయ్యేది కదా. 10 పైన కొడుతున్నాడు వేసి. 160 ఉంటే బాగుండేది, మ్యాచ్ టఫ్ ఉండేది. మన వాళ్ళు కూడా కసిగా ఆడేవాళ్ళు. ఫస్ట్ రాలే కదా. లైన్ అంటే వేస్తున్నారు బాల్, ఎవరికల్లా ఇట్లా లూజ్ బాల్ వేస్తున్నారు. టైమింగ్స్ ఉన్నావా? ఎప్పుడైనా రావచ్చా? మీరు ఉన్నారని వచ్చారు. వైడ్ అరే మొత్తం బాడీ అడ్డం పెట్టి ఆపుతున్నాడు బాల్ అయితే. కమిట్మెంట్ అది. బాగుంది. బజాజ్ దగ్గర కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్లో చూసా మనం ఎస్ఎస్సీ వాళ్ళతో ఆడేవాళ్ళు, అందులో కూడా పెద్ద కూడా వచ్చి ఆడేవాడు కదా మనోజ్. మనోజేనా? వేరే టీం అపర్ణ, గ్రాండ్ అపర్ణ, సరోవర క్రికెట్. అప్పుడు నువ్వు ఇంకా వాళ్ళు కూడా అంతా చాలా వీళ్ళు ఆడుతున్నట్టున్నారు కదా, ఇంకొక టీం ఉండదు కదా, కొనాలా ఎవరు వాళ్ళు అప్పుడప్పుడు ఆడతారు, నైట్ మ్యాచ్లు ఆడతారు. ఆయన వస్తే శ్రీకృష్ణ గవర్నమెంట్ ఫుల్గా ఆడేస్తున్నారు. శ్రీకృష్ణ కూడా వాళ్ళు నైట్ మ్యాచ్లు ఎక్కువ. అక్కడ అర్బన్ ఫార్మ్స్ దగ్గర కదా, అర్బన్ ఫార్మ్స్ వాడు అంత బ్యాటింగ్ ధరమయ్యా ఎంత చూసే స్కోరు 18 అనమాట. ఇంకా అప్డేట్ ఇంకా 40 రన్స్ వస్తుంది. అదే 30 రన్స్ రావాలన్న ఇంకా 56 balls లో. ధరం 32 ఉన్నాడు. బాగా ఓపెన్ చేయి. ఏంటిది పిన్ కోడ్ లో ఉండిపోయా ఇంకా భాయ్ కూడా ఫామ్ లో లేడు. లేడు కట్టాడు 20. ఇప్పుడు మన మ్యాచ్ 20 కొట్టిందా? చాలా ఆడాడు, ఫామ్ లో లేడు. అంటే ఇంతకు ముందు అన్నట్టు లేదంతా. లేదు బ్రేక్ వచ్చే తలగా ఏమో మంచిగా ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరంటే నాని, బోల్టన్, శ్రీనివాసు. నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒకసారి క్రీజ్ లోకి వెళ్తే నీ స్టార్ట్స్ కూడా బయటపడతాయి. నిత్య యమనం లాగా నిత్య ఫామ్ ఇది. ఫామ్ కాదు, మ్యాచ్లు కూడా ఆడుతున్నా అయిపోయింది. అసలు తగలతలేదు. అదేంది ఒక రన్ కొట్టు. నెక్స్ట్కి వెళ్ళేదాకా మ్యాచ్ ఆడకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఒక్క అడుగు మొదటి స్టెప్ అయిపోయింది. 33 స్ట్రైక్ రేట్. 26 లేదు నీకు.
8 తక్కువ నీకు రోడ్లో. అవునా అయినా కానీ వస్తున్నాడు చూసావా ఈ గ్రౌండ్కి అది కసెంట్ అంటాడా నా హరీష్ అన్న అంటాడు. దాదా మాట్లాడుకుందాం విషయాలు వస్తాడు. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి? 1 2 2 తెచ్చిన ఉంది. సూపర్, అది సరిపోతుంది. క్రాంతితో వస్తాను నేను అరే దుస్సాడు కిట్టు పట్టుకోవద్దు లగ్గం పేరుకి వెళ్ళాడు ఇప్పుడు దాకా లేదా మూలకి వెళ్ళి సిగరెట్ తాగడానికి వెళ్ళాడు. పట్టుకెళ్ళదా? ఇద్దరు మంచి దోస్తులు పట్టుకెళ్తాను కదా, పట్టుకెళ్ళాడు అరే అని ఆ దుస్సా వెళ్ళిపోయాడు మనకి ఆఫీస్ నుంచి చెప్పమని చెప్పాడు. క్రాంతి ప్యాడప్ కాలేదు ఎందుకో. అయిపోయింది 27 రన్స్. ఓపెనింగ్ ఇచ్చా అందరు కవర్ అయింది. అది నా కూడా మర్చిపోయినట్టున్నావు. బాస్ దా గుండు బాస్ మళ్ళీ గుండు చేయించావు బావాడు నిన్న కామెడీ బ్యాటింగ్ భయ్యా, బ్యాటింగ్ భయ్యా. సరిగ్గా ఫోటోకి చిల్లుస్తున్నాడు. బౌల్డ్ బౌల్డ్ అనుకున్నాడు. బౌల్డ్ కాదు, బౌల్డ్ కాదు ఫరీద్ భాయ్, బౌల్డ్ ఏం కాదులే. అయిపోయింది ఈ అమ్మ అనుకుని అనుకుందా అనుకున్నాడు. ఆహాహా బాల్ పడి లెగుస్తుంది. స్లో అవుతుంది, స్లో అవుతున్నాయి కూడా. నాయుడు ఇంకా 26 కావాలి, కంగారు లేదు. ఇంకా 53 బాల్ ఉన్నాయి, చూసుకొని ఆడుకోవచ్చు. అదే ఇద్దరు ఫాస్టెస్ట్ రన్నర్స్ ఉన్నారా? ఫాస్టెస్ట్ రన్నర్స్. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. తర్వాత క్రాంతినేగా, క్రాంతి కానీ నేనే కానీ. క్రాంతి పాడపో, క్రాంతి కమోన్ దా. బ్యాటింగ్ బ్యాటింగ్ ధరం, బ్యాటింగ్ ధరం. గుడ్ బ్యాటింగ్, గుడ్ పార్ట్నర్షిప్, అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్. యా యా బ్యాటింగ్ బ్యాటింగ్ పిచ్ ఎక్స్పెక్టివ్లే. బ్యాటింగ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. బయట బయట ఆలమ్స్ బయట. కృష్ణ రమ్మన్నావా? బాగా ఎంపైరింగ్ బాబా, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు పాపం. కృష్ణ రమ్మను, సార్ని కూడా రమ్మను, సాయిరామ్ గారిని కూడా రమ్మను. సాయిరామ్ గారు రండి. నేను పోవాలా లెగ్గంపేరుకి? వద్దులు ఉండు మళ్ళా. లెగ్ బై ఉందిగా, రాడి పరిపోయింది కొట్టుకోని చెప్పి. వాళ్ళు మనమే కదా వాడిండేది. ఏమో रे हाईलाइट. कोई बात नहीं फरीद भाई. 3 बॉल हो गया, 3 बॉल. లాస్ట్ బాల్ మరి అక్కడ బోల్డ్ అనుకోడు బౌలర్. లక్కీ ఫెలో అవి, లేకపోతే ఆఫ్ సైడ్ 6 కొట్టే బాల్ ఆయన బాల్ అది. వాడుండవు వాటిని బాడీ స్వింగ్ అయితే చూడు, చెన్న నుంచి మీద దాకా వేవ్లాగా వెళ్తాడు బాల్. సూపర్ ఆయన కూడా వేవ్లాగా వెళ్తాడు. గుడ్ బౌలింగ్. 3 అవర్స్ ఫినిష్ అయిపోతాయా? 24 రన్స్ 5 ఓవర్స్ క్రికెట్ ఉన్నాడు. అప్పుడు ఎలాగ ఆడేటోడు కథ బ్యాట్స్మెన్ అన్నట్టు జిడ్డు బ్యాట్స్మెన్ ఛార్జ్ ఇద్దాంటే నువ్వు కూడా ఏం పీకినావు? ఉదయం ఫోన్ చేసినావు ఏంటిది? అంటే లేట్ అయితే నేనేం చేసిన డబ్బులు లేవన్నా. మొన్న 2 లక్షలు 2 లక్షలు పంపించాను నా దగ్గర.
ఒర్రి దొరకలే. మళ్ళీ కీపింగ్ నా దగ్గర అయితే లేవు మరి. ఆయన తోటదానికి వచ్చాను. మా పోవడం కాదమ్మా, నేను ఏంటంటే జీతం పడ్డ తర్వాత పంపించేసి చేద్దాం అనుకున్నాను. దాంట్లో కీపింగ్ చేయాలంటే కీపరే 65 years ధరం. అమ్మో ఎవరు లేరు. He's doing good. Huh? He's doing good. He's doing good. Let's see. How much you require? 24 कुछ रिक्वायर्ड है. बैटिंग आइडो जाता रन आउट అవుతాము. గుడ్ కాల్ ఫరీద్ భాయ్. 24 runs required. 46 లో 44 బాల్స్ వచ్చాయి. 23. 26 వైట్స్ వేసినాం ఎక్స్ట్రా. అబ్బో స్ట్రైట్ బాల్ వైడ్ బాల్ ఒకటేలే. అరే గుడ్ షాట్ రైడ్. వైడ్ కాదు, 2 పని దాంట్లో బాగా స్ట్రైట్ బాల్ మిస్ చేసినాడు. నోట్స్ లేని పెద్ద వైట్ లేదు అసలు. మా తాత సంపాదించిపోయి ఉంటాడు. అయితే 3 నోవులు వేసిన, అదొక నోవు కాదు, నోవు ఇచ్చారు. ఫుల్ టాస్ అన్న, ఇది కిందికి ఆడండి, తొడవ కిందికి హైట్ చూడమని చెప్పాడు బ్యాట్స్మెన్. అట్లని అబ్బా లక్ వెళ్ళొచ్చు. ఓరిని రన్అట్ అవ్వద్దు. అబ్బా సాల్ దెక్కే డబ్బులు ఏదో వసూలు చేసి పడితే కొద్దిగా ఈ ఏరియా సరే ఈ నెలలో టైం ఎంత అయింది? ఈ నెల 10:45. 10:45. ఏం పట్టిందన్నా అవుట్ పేరు ఇది కాదు మాకు ఈ నెల కల్లా లోపు కావాలి. TT. జరబాబు ఈజీ కాదు, తొందరగా లాస్ట్లో టైట్ పెట్టాను. తగిలింది కదా, తగిలి క్లియర్ ఇచ్చి దేనికి చెప్పలేదు. అప్పుడు ఎక్కువ ఫోన్ చేసి చేస్తున్నాను. షార్ట్ కొట్టికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? అదే కాదు, ఇందాక అట్ట కొట్టాను, అయితే అది ఆడుకోవేది తప్పరి రావాలి కదా, అది వస్తున్నది బాగాలేదు. లేకపోతే ఆ పైన నుంచి పోతుండే బాగాలేదు. అదే రెగ్యులర్ బాల్ అది. అదే ఆ స్పీడ్ వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి బయటికి. పట్టుకునేది పైన ఇక్కడ పట్టుకునేది. ఓకే రిటర్న్ ఉక్కు అంటే రిటర్న్ ఉక్కులా సింపుల్ మెయిల్ పెట్టమ్మా, ఎంబ్రాయిడరీ పెట్టేసి లాస్ట్ వరకు పెట్టేసి మెయిల్ పెడితే చేద్దాం ఏదో జీమెయిల్ ఐడి నుంచి ఇట్లా నేను నా లాస్ట్ వర్కింగ్ డే ఇది నేను రిలీవ్ అయిపోయి అంటే లైక్ నా లాస్ట్ వర్కింగ్ డే అయిపోయి డేస్ అయింది, నాకు లిమిట్ డాక్యుమెంట్స్ కానీ ఏమి రాలేదు, ఒకసారి స్టేటస్ చెక్ చేసి చెప్పండి అని చెప్పి మెయిల్ పెట్టేసి అయిపోద్ది. మిస్ అయినా తిరగటమే ఇక రన్స్ లైట్ తీసుకోవద్దు. లెగ్ బైస్ కానీ మిస్ అయితే తిరగటమే, ఇప్పుడు తిరగలేదు కదా, అవి తిరిగితేనే ప్రజలు. కదా 22 and 42 ఆడతారు అందరూ. అదే కదా రావడదని అనుకుంటాను నేను. వాడు ఫోన్ మాట్లాడుతున్నాను, నాకు డౌట్ క్రాంతి గారు. వినయ్ బెడప్ చెప్పంటారా
మాట్లాడుతున్నావు డౌట్ వస్తాడు త్వరగా ఫోన్ మాట్లాడుతున్నాను మళ్ళీ వెళ్ళినా అయితే క్రాంతి లాస్ట్ కిడ్స్ బర్త్డే బ్యాటింగ్ బ్యాటింగ్ Bowling boy. Good bowling. Good running, yeah. Sunny, I enjoyed. Sunny is ఫస్ట్ అవుట్ no, running between wickets. It's good, yeah. అంతడా Bowling boy. సారు మీరు అట్ట చేయకండి సార్ బౌలర్ అలా పడుకుంటే నాకు 2 క్యాచ్లు వచ్చేవి ఉన్నాడు ఇతనికి ఇతను బ్యాటింగ్ అయ్యేటప్పుడు కొన్ని నోబాల్ ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు కదా నోబాల్ బాగా క్లోజ్ కాల్స్ కొన్ని ఉంటాయి మనం చెప్పలేము కదా Good one, bro. Good one. Good bowling. గుడ్ బ్యాటింగ్ Bowling boy. 22 బ్యాటింగ్ బ్యాటింగ్ అమ్మా బ్యాటింగ్ Bowling boy. ఇప్పుడు No problem. Good one. Good one. Good fielding boy. Good fielding. దొర కూడా ఎట్లా అంటే అవుట్ అయితే ఫస్ట్ బాల్ ఎక్కువ ఛాన్స్ ఇవ్వడు ఎవరికి వాళ్ళు అవుట్ అవుతాడు వెళ్ళి ఫస్ట్ బాల్ రెడ్ షర్ట్ అని యాక్టివ్ ఉంటాను భయ్యా రెడ్ టీ షర్ట్ అని యాక్టివ్ క్యాచ్ చేస్తాడు లేట్ కట్టే సీఎట్టా బ్యాటింగ్ బాయ్ ఆయన కొద్దిగా ముందు పెట్టండి రెడ్ షర్ట్ Bowling boy. గ్యాప్ వచ్చింది కరెక్ట్ మిస్ అయింది నువ్వు వచ్చినట్టు బాల్ పిచ్ కూడా భలే ఉంది డిఫరెంట్ కదా టఫ్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ పెట్టకూడదు అంటారు యాక్చువల్గా బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు ఆపోజిట్ స్ట్రైట్ ఉంటే ఏంటంటే బ్యాట్స్మెన్ డిస్ట్రాక్షన్ అవుతుంది డిస్ట్రాక్షన్ అవుతుంది అందుకని సైడ్ పెట్టినారు ఓబీసీ స్ట్రైట్ ఉంటే ఎక్కువ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు మనం బ్యాట్స్మెన్ ఆడే కదలకూడదు కాకపోతే అవ్వాలి మరి ఎలాంటి ఆప్షన్ ఉన్నా వెనకాల కాల్ ఎందుకు పెట్టట్లేదు మీరు వెనకాల పెడితే వెనకాల ఉన్నాడు కదా అని వదిలేస్తావు నువ్వే పెట్టాల్సింది మళ్ళీ నీకు వెనకాల మళ్ళా ఐదు సార్లు ఎట్టబడుతున్నాడు నీకు ఇందాకే చెప్పానా ఆ ఏజ్కి వచ్చేసరికి నేను ఎగిరెగిరి పడతాను ఏమైతే ఉన్నదా అప్పటికే చల్లాడము నీకోసం ఈరోజు దీక్ష మరిమించుకొని స్మోక్ చేద్దాం డ్రింక్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను డిస్కస్ చేస్తున్నావు ఈరోజు దాకా అసలు చేయలేదు అసలు చేయలేదు Easy. చెప్పేస్తే Easy. Very good. గుడ్ కాల్ అమ్మా బ్రో Feeling about. స్టెప్ ఏమని బ్రో స్టెప్ ఏమైనా రెడ్ షర్ట్ అయినా యాక్టివ్ ఉండమను మా బ్యాట్స్మెన్ అవుట్ చేయాలని అవుట్ చేస్తేనే మాకు లేకపోతే స్టంట్ పెద్ద స్టంట్ మాస్టర్ మాకు ఆయన మేము డెక్అవుట్ లేం కదా దొరుకుతుంటాడు Easy boy. Easy one. అడుగు మామూలుగా కొడితే వెళ్తుంది బ్యాట్తో పాటు బాడీ మొత్తం స్వింగ్ చేసుకుంటుంది నాయుడు వైస్ కెప్టెన్ చేద్దాం వాళ్ళ ఏదో వైస్ కెప్టెన్ కింద నాయుడు ఇచ్చారు నెక్స్ట్ టైం నాయుడు కాల్ చేయడం ఇదో ఎందుకు పట్ల ఈజీ కొడతారు డెడ్ ఈజీ అబ్బా Easy. మళ్ళీ easy sir. గుడ్ రన్నింగ్ అన్న వికెట్ అనేది వెళ్ళాలి. నాయుడు ఓగకో నుంచో పూర్తి ఓగకో ఆడిందిలే పెట్టిందిలే ఆడుతున్నాడు ఏదో మంచిగా కొడుతున్నాడు ఆడేమన్నా అవుట్ చేద్దాం జీరో దాటిందంటే నీతో సంబంధం లేవు ఎవరు మీరంతా క్రికెట్ ఆడకుండా గాడి పెట్టుకున్నావా
గార్డ్ ఉంది కాబట్టి గార్డ్ That's the reason Sairam gives 3 votes. Okay. బ్యాటింగ్ నాయుడు బ్యూటీ క్లాసికల్ ఇన్నింగ్స్. This is his favorite ground. Naidu. He has bet one time 50, right? లాస్ట్ టైం వాళ్ళు ఎవరికో నరకం చూపించారు 15 ఓవర్లు ఆడేసారు కొట్టకుండా లాస్ట్ వికెట్ కి మొన్న వినా లేడు 6 ఓవర్లకి మనకు ప్యాక్ అయ్యారు. 6 ఓవర్లకల్లా అందరం అవుట్ అయిపోయాం లాస్ట్ వికెట్. అప్పుడు దాకా విగ్గి ఎగిరారు ఆయన అసలు ఇంజరీ ఎక్కడ కూర్చొని మమ్మల్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎలా చేశారు. దొర హైట్ తక్కువ కదా, నో ఇవ్వచ్చు. 15 ఓవర్లు అందరం అవుట్ అవుతుంటే వాళ్ళు ఎగిరారు 15 ఓవర్లు. Bro, cigarette ఏదుంది మీ దగ్గర? నాకు తెలియదు. ಎಷ್ಟು ఇంకోటి ఉందా బ్రో? ఉంటాయి కదా. బ్యాటింగ్ బ్యాటింగ్ నాయుడు బ్యూటీ ప్లేస్మెంట్ నాయుడు. నాయుడు 4 బోయిలా ఉందిరా. నైస్ షాట్ నాయుడు, నైస్ షాట్. ఇంకా నీ తాగబోతు చెరొట్టంగా ఆల్రెడీ కాదు మన రవిలేడా అదే ఆ ప్యాకెట్ లోనే సిగరెట్లే బాగా. రవిని చెడగొడుతుంది నువ్వు క్రాంతి ఇద్దరే. ఆల్రెడీ చెప్పాడు ఆఫీస్ లో. రవి నువ్వు క్రాంతి ఇద్దరు నన్ను చెడగొడుతున్నారు. ఫోన్ చేసి నేను తీసుకొస్తాను. ఒకసారి నువ్వే తీసుకొస్తున్నావు, నేను తాగుతున్నా ఊరికే. చెప్పాడు ఆల్రెడీ క్రాంతి నాకు చెప్పాడు. సిగరెట్లు మీ ఇద్దరు వల్ల తాగుతున్నాడు అంట. మీ ఇద్దరు లేకపోతే చాలా ఆదా చేస్తా అంటాం. ఈరోజు మనం తాగేసి మానేద్దాం. అలాంటి మానేసినప్పుడు 100 సార్లు చేశాడు మాకు. ఎన్ని కొట్టాలి ఇంకా? 10. కాల్ మీద పడింది దానికి. తగల్లా వికెట్ తగల్లా. కాల్ వికెట్ తెలియదని అప్పీల్ చేస్తున్నారు. ఓ సూపర్. భలే కొట్టాడు ఇంత క్యాచ్ అతను స్టైల్గా. మామూలుగా అయితే గట్టిగా కొట్టేవాడు. గట్టి కొడతాం ఆపేసి. గట్టి కొడతలేదు ఇంత ముందు కొట్టినట్టు. గట్టి కొట్టేవాడు మరి ఇంత. అరే షాట్ ఇంకా 9 అంతేనా? నేను ఆడపోయిన దానికోసం కాదు కానీ ఆడిని 6 runs 9 runs చెన్నా अपने 1 run दिया ना भाई 9 आगो ఏది ముందు పడుతున్నాయి. అరే పార్పర నాయుడు क्लैप फॉर कीपर या वी ऑलरेडी डिड 10 overs के बाद जब आप वो आए थे यहाँ तो पानी पूछो ना इनको. क्लैप पूछो ना इनको कैसे करते हैं. Yes, my girls are coming. ना दो ఏంద్రా ఏ నాయుడు కొట్టు. ఒరే మన యోధులు రా కొట్టౌట్ అవ్వాలి అంటించి అవుట్ అవ్వకూడదు. గుడ్ మార్నింగ్ నా హెల్త్ పాడైపోతుందా. మెడికల్ షాప్కి 3000 పంపించు. మా తక్కువ స్కోర్ అంటే మామూలుగా ఎన్ని వికెట్లు ఇచ్చాను. అవునవును 160 ఉంటే ఒక టఫ్ అవుతున్న ఫైట్. 160 ఉంటే మమ్మల్ని పంపిస్తాం. చూసా అది కేపర్ ఎఫర్ట్ కాదు. ఎన్ని ఓవర్స్ అయినా ఇంకా ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి ఇంకా
4 overs 24 balls 7 runs. అక్కడ పెట్టాను హెల్మెట్ పక్కన. మూడిచ్చా నేను బౌలింగ్ నేర్చుకుంటా స్పీడ్ సూపర్ ఫాస్ట్. ఓన్లీ బ్యాటింగ్ అంటే కీపింగ్ బ్యాటింగ్ కీపింగ్ మళ్ళీ బౌలింగ్ వస్తుందా కావాలంటే ఎంకరేజ్ చేయమంటారు ఫస్ట్ ఏ ఇవా అక్కడ లేపేసింది బాబు ఆయన చూడలేదు. ఏ రన్ 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 బా విన్నింగ్ షాట్ కి ఇంకా టైం ఉంది బా. బాబా వీ హ్యావ్ 7 రిక్వైర్డ్ 7 runs 6 కాదు. హైలైట్ అండి. అరే నాయుడు 6 runs అంటారా కొడతావా? సమ్మేడి గుడ్ ఎఫర్ట్ భయ్యా. ఏంటి భయ్యా ఇంజూర్ అన్నావు ఎగిరెగిరి పడుతున్నావు కింద. నైస్ ఎఫర్ట్ ఫర్ దట్ క్యాచ్ యార్ యు ఆల్మోస్ట్. అది ఫీల్డ్లోకి అందుకే వెళ్ళడం షూస్ కూడా తీసుకురావాలి. ఫీల్డ్లోకి వెళ్తే కమిట్మెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతే అదే కావాలి. అదే వెరీ గుడ్. నాయుడు విన్నింగ్ షాట్ కొట్టరా, విన్నింగ్ షాట్ కొట్టరా. షాట్ యార్ ఫోర్ 5 runs. కింద గ్రౌండ్ షాట్స్ బాగా ఆడతారు. బయట కొడుతుంది రాయిట్. నాయుడు గారు నీటింగ్ చేయమంటే ఏమని చెప్తాడు? అంతే అంతే ఈజీ. ఇది ఎంతసేపటి నుంచి కొట్టడం ట్రై చేశారు. ఇప్పుడు తగిలింది. బ్యాటింగ్ బా 6 కొట్టు. ఏ నా బ్యాట్ పొరవ దిగా 6 కొట్టు. సీదా వచ్చింటే బోల్డ్ అవుతున్నాయి. స్ట్రైట్ ఊపితే 6 వచ్చేది. బాబు అయిపోయేది. నాయుడు విన్నింగ్ షాట్ నీదే. నాయుడు 1 run విన్. ఇగో బస్ మీద కొట్టు. బస్ మీద 3 overs ఉన్నాయి ఇంకా. ఎంత కొట్టాలి? 1 run. మరి అంతే వెళ్ళచ్చు. అరే నాయుడు విన్నింగ్ షాట్ కొట్టరా. దిగుతున్నా నాయుడు బ్యాట్ తో గట్టి కొట్టు. అరే షాట్. క్యాచే జర్రుంటే అయిపోతున్నాయి. సూపర్. వెళ్ళండి గైస్. బాయ్స్. వెల్ ప్లేడ్. గుడ్ ఇన్నింగ్స్. వెల్ ప్లేడ్. బ్రో ఆపేలా. వెల్ ప్లేడ్ అన్నా.